నువ్వు జీవన్ముక్తుడు కావటానికి గొప్ప వ్రతము ఇదే సుమా. అందుకోసమే దయా మైత్రీ చ సమస్త ప్రాణులందు దయ కలిగి మిత్రస్య భావ మైత్ర. మిత్రుడు అంటే సూర్యునికి పేరు ఉన్నది. సూర్యభగవానుడు మొక్కినా సరే వాళ్లకు వెలుతురునిస్తారు, మొక్కకున్నా సరే ప్రకాశాన్ని ఇస్తున్నాడు. మొక్కి వాళ్ళకు మొక్కని వాళ్ళకు అందరిపైన సమత్వ దృష్టి కలిగి ప్రకాశమును వెలుతురును ప్రకాశిస్తూ అందరికీ సమదృష్టి కలిగి అందరికీ పరోపకారం ఎలా చేయుచున్నాడో సూర్యభగవానుడు ప్రతి మనిషి సూర్యభగవాను ఆదర్శంగా తీసుకొని మీరు అట్టి శాంతి భావనతో సమత్వ బుద్ధితో సూర్యభగవాను వలె మీరు అట్టి వ్రతమును దీక్ష పూని మీరు విహరించినప్పుడే అప్పుడు కదా మిత్రును అనే పదానికి సార్థకత కలుగుచున్నది. మిత్రులు అన్నప్పుడు అందరూ దేవుని బిడ్డలేమి, అందరూ భగవంతుని బిడ్డలేమని వైరత్వాన్ని వదిలేయాలి. అది మిత్రభావన. ఈ వైరత్వం కలిగి మిత్రభావన లేకుండా వైరత్వం ఉన్నటువంటి వారికి భగవంతుడు శిక్షిస్తాడు.